హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. ఒకసారి ఉగ్గాని బజ్జీని నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ బొరుగుల్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇలాంటి ఒక పొడవు గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్తో నేను ఇక్కడ ఒక 12 గ్లాసెస్ వేస్తున్నాను. 12 గ్లాసెస్ అంటే నేను చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి 4 మెంబర్స్కి సరిపోతుంది. 4 to 5 మెంబర్స్ తినొచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసి బొరుగులంతా కూడా నానబెట్టేసుకోవాలి. ఇంకా ఈలోపు మనం మిర్చి బజ్జీ కోసం పిండి కలిపేసుకుందాం. శనగపిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలో నలిచి వేయండి. మనకి ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేస్తూ ఈ శనగపిండిని కూడా నేను చూపించిన విధంగా బాగా కలిపేసేయండి. ఈ పిండి అనేది మరీ జారుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మనకి శనగపిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడంతా ఒకసారి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇంకా మూత క్లోజ్ చేసేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిర్చిని కొద్దిగా జీలకర్ర వేసేసి మిక్సీలో కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా చిన్నగా కట్ చేసి వేయండి. మనకి ఆనియన్స్ అనేవి పొడిగా కట్ చేసుకోవాలి, టొమాటోస్ మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మగ్గించుకోండి. ఈలోపు మనం ముందుగా బొరుగులు నానబెట్టుకున్నాం కదా, ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాము. ఈ బొరుగుల్ని వాటర్ అంతా తీసేసి ఇంకొక బౌల్లోకి వేసుకోండి. ఇలా నానబెట్టుకున్న బొరుగుల్ని మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ బొరుగులంతా కూడా బాగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి పుట్నాల పొడి ఉంటుంది కదా, పప్పుల పొడి అంటారు కదా, ఆ పప్పుల పొడి కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా పైనుంచి వేసి అలాగే ఒక 1/2 లెమన్ కూడా జ్యూస్ వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం మిర్చి బజ్జీ కోసం ఇలా మిర్చిని ఇలా కింద కొద్దిగా కట్ చేసి ఇలా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ మిర్చిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. అప్పుడే మనకి ఈ మిర్చి బజ్జీ అనేది అలాగే తినేయడానికి బాగుంటుంది, లేదంటే కాస్త కారంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు చూడండి, మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, బజ్జీని ఈ విధంగా నేను చూపించిన విధంగా వేయండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఒక మిర్చిని ఇలా పెట్టుకొని సైడ్ నుంచి ఇలా పిండి తీసుకుంటూ వేయాలి. అప్పుడే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. మనకి మిర్చి కూడా హాఫ్ అనేది పైన ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కాస్త మెత్తబడుతుంది. మనం బజ్జీ కూడా అలాగే తినేసేయచ్చు. అందులో మనం మిర్చిలో సీడ్స్ కూడా తీసేసాం కాబట్టి కారంగా లేకుండా మిర్చి బజ్జీ అనేది బాగుంటుంది. అందులో ఆయిల్లో కూడా మనకి మిర్చి అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మిర్చి బజ్జీ వేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా పిండిలో ఇలా మిర్చిని ఇలా అడ్డంగా వేసి ఇలా ఒక సైడ్ నుంచి పిండి తీసుకుంటూ వేస్తే మనకి మిర్చి అనేది హాఫ్ అనేది అలాగే ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి మిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి కాస్త మెత్తగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ చేసి మనం బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి,
చాలా బాగా వచ్చాయి కదా బజ్జీలు కూడా. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉగ్గానిలోకి మిర్చి బజ్జీతో టేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్దిగా నిమ్మరసం పిండుకొని, ఇంకా కావాలంటే పైనుంచి కొద్దిగా ఇలా వెల్లుల్లి కారం ఉంటుంది, వెల్లుల్లి కారం కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అసలు ఉగ్గాని చూడండి ఎంత మృదువుగా, చాలా అంటే చాలా బాగుంది కదా. బజ్జీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.